వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లడ్డూ వివాదం, నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు. బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు. డిసెంబర్ 25న గేమ్ చేంజర్ విడుదల, దిల్ రాజు. బంగ్లాదేశ్ ఆల్అవుట్, భారత్ టార్గెట్ 95. ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు, నేటి నుంచి దరఖాస్తులు. భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు. అక్టోబర్ 3న ఓటీటీలోకి విజయ్ ది గోట్. నేపాల్ వరదల్లో 217 మంది మృతి. థాయిలాండ్లో ఘోర ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు, 25 మంది మృతి. తిరుమల లడ్డు అంశంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు ఇచ్చింది. కోర్టు న్యాయమూర్తులపై విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలే ప్రజలకు చెప్పాలని కోరింది. చంద్రబాబు శ్రీవారి భక్తులని ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రజలకు చెప్పారని తెలిపింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఇవాళ తెల్లవారుజామున ఆయన ముంబై నుంచి కోల్కతాకు బయలుదేరుతూ తన లైసెన్స్డ్ గన్ను బాక్సులో పెడుతుండగా కింద పడింది. అది పొరపాటున పేలడంతో కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని రామచ్చా మచ్చా ఈవెంట్ లో ఆయన ప్రకటించారు. అయితే గతంలో డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగా వరుస సెలవులు ఉండడంతో క్రిస్మస్ కి ప్లాన్ చేశారు. కాగా సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర రిలీజ్ కానుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు టీమిండియా బౌలర్లు చెలరేగారు. 26 ఓవర్ నైట్ స్కోర్తో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో భారత్ విజయానికి 95 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ భారత బౌలర్లు అశ్విన్ 3, జడేజా 3, బూమ్రా 3, ఆకాశ్ దీప్ 1 వికెట్ తీసుకున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్లో బంగ్లా 233 పరుగులు చేయగా భారత్ 285 పరుగులు చేసి 52 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఏపీలో 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లోకి రానుంది. మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అక్టోబర్ 9 వరకు దరఖాస్తు గడువు. 11న లాటరీ తీసి లైసెన్స్ ఖరారు చేస్తారు. 12 నుంచి లైసెన్సులు తీసుకున్న వారు మద్యం దుకాణాలు ప్రారంభిస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని తెలిపారు. తాను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేస్తున్నా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోగాల శ్రీనివాస్ రెడ్డి, భీమవరపు వెంకటరెడ్డి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ వాహన శ్రేణిని అడ్డుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట సాగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అదుపు చేశారు. చాదరఘాట్, ముషీరాబాద్, మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు కేటీఆర్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పట్ల నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. అలాగే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, అనవసరంగా ప్రజలను తప్పుతో పట్టిస్తూ వారిని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
దళపతి విజయ్ నటించిన ది గోట్ చిత్రం ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం అక్టోబర్ 3వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ ముందు పర్వాలేదనిపించింది. విజయ్ హీరో విలన్ పాత్రల్లో అలరించారు. పొరుగు దేశం నేపాల్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ కారణంగా వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య 217కు చేరింది. ఇంకా 28 మంది ఆచూకీ లభించలేదు. 143 మంది గాయపడ్డారు. నేపాల్ పోలీస్ బలగాలు ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. కాగా బాధితుల కోసం ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థులు వాళ్ళ టీచర్ను తీసుకెళ్తున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకుంది. సెంట్రల్ ఉత్తాయి తాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు ట్రిప్కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లడ్డూ వివాదం, నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు. బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు. డిసెంబర్ 25న గేమ్ చేంజర్ విడుదల. దిల్ రాజు. బంగ్లాదేశ్ ఆల్అౌట్, భారత్ టార్గెట్ 95. ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు, నేటి నుంచి దరఖాస్తులు. భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు. అక్టోబర్ 3న ఓటీటీలోకి విజయ్ ది గోట్. నేపాల్ వరదల్లో 217 మంది మృతి. థాయిలాండ్లో ఘోర ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు, 25 మంది మృతి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.